హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పుదీనా బిర్యానీ అని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. పుదీనా ఒక కట్ట తీసుకొని శుభ్రంగా కడుక్కున్నానండి. దానిలోకి టమాటా, క్యారెట్, బంగాళదుంప, ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇవేమో స్టార్టింగ్లో హోల్ గరం మసాలా అండి. ఫ్రెండ్స్, నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసాను, 2 స్పూన్స్ గీ వేసానండి. తర్వాత హోల్ గరం మసాలా, దీనిలో జీలకర్ర, జీడిపప్పు, షాజీరా, లవంగ, చెక్క ఉంది చూడండి. ఇవన్నీ వేగిపోయాయండి. తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ వాటిల్లో వేసేద్దాం. వెజిటేబుల్స్ వేసి ఒక స్పూన్ పసుపు వేసానండి. మొత్తం ఒక 10 మినిట్స్ మగ్గిచ్చేసుకోండి. ఇప్పుడు పుదీనాను గ్రైండ్ చేసుకున్నామండి. పచ్చిదే పుదీనాను ఒక 3 పచ్చిమిరపకాయలు 2 కలిపి ఒక ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నాం. ఒక 1 స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేసేద్దాం. 10 మినిట్స్ అయింది ఫ్రెండ్స్. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి పుదీనా పేస్ట్ కూడా చేశాను. ఆ పేస్ట్ కూడా ఒకసారి వేసేసుకోండి మొత్తం, ఎందుకంటే అది పచ్చిదే వేసుకున్నాం కదా, కొంచెం మగ్గిపోయింది. తిప్పుతూ ఉంటే 10 మినిట్స్ పచ్చివాసన మొత్తం పోతాయి. డైరెక్ట్గా మనం పెట్టేసి మూత పెట్టేస్తే కొంచెం పచ్చివాసన అంతే ఉండిద్ది. 2 స్పూన్స్ పెరుగు వేసుకోండి, సరిపోయింది. మొత్తం తిప్పేసేయండి. ఇంకొక 10 మినిట్స్ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, తగినంత ఉప్పు, బియ్యం, ఎసరు మొత్తం పోసేసుకొని విజిల్ పెట్టేద్దాం. గరం మసాలా, ధనియాల పొడి వేస్తున్నానండి. కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఎసరు పోసేస్తాను. ఎసరు అనేదండి, మనం ఇప్పుడు 3 గ్లాసులు తీసుకున్నాం అనుకోండి, 3 టీ గ్లాసులు 1కి 1.5 పోయాలండి. అంటే 3కి వచ్చేసి 5.5 పోస్తే సరిపోయిద్ది, 4.5 పోస్తే సరిపోయిద్దండి. ఎసరు పోసేసానండి. నేను 4 విజిల్స్ వచ్చేదాకా ఉంచుతాను. ఫ్రెండ్స్ చూడండి, 4 విజిల్స్ వచ్చిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత మన పుదీనా బిర్యానీ ఈ విధంగా ఉంది. నేను మొత్తం ఒక బౌల్లోకి సర్వ్ చేసి పిల్లలకి బాక్స్లో చేశాను. ప్లేట్లో ఇప్పుడు ఆరబెట్టడానికి తీస్తాను, మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, ఎంతో రుచికరమైన, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పుదీనా బిర్యానీ. అన్నీ మంచి పోషకాలే ఉన్నాయి. పుదీనా, నెయ్యి, వెజిటేబుల్స్, జీడిపప్పు. మా పిల్లలైతే రైతా లేకుండానే తీసుకెళ్తారండి, అది మొత్తం బాక్స్లో పడిపోయిద్దని. చూడండి, చాలా బాగుంది, సూపర్ ఉందండి. ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి. పొగలు కక్కు తుబ్బలే ఉంది ఇప్పుడైతే.